నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి నాగార్జున నాసామిరంగ సినిమాతో, అదేవిధంగా వెంకటేష్ సైంధవ సినిమాతో ఇద్దరు కూడా సంక్రాంతి బరిలోకి దిగారు. అయితే ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు హీరోలు గతంతో పోలిస్తే వాళ్ళ సినిమాలతో రెడీగా పోటీగా ఉంటారు సంక్రాంతికి. అయితే ఏ సినిమాలకి ఏ విధంగా పోటీ పడ్డారు, మరి ఎవరు సక్సెస్ అయ్యారు, ఎవరు వెనుక్కున్నారు, ఇలాంటి అంశాల మీద ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎప్పుడు వీళ్ళిద్దరికి ఎందుకు పోటీ అంటారు సంక్రాంతికి? ఎప్పుడు లేదు, 3 సార్లు పోటీ పడ్డారు వీళ్ళు. 3 సార్లేనా? 3 సార్లు పోటీ పడ్డారు. ఎప్పుడు అనుకోవడం లేదు. సంక్రాంతి టైంలో ఇట్లా పోటీలు 3 సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతిసారి వెంకీది పై చేయి అవుతూ వచ్చింది. అవునా? గతంలో నాగార్జునకి హిట్లు ఎన్నో ఉన్నా కానీ వెంకీతో పోటీ పడిన సందర్భాల్లో మాత్రం వెంకీదే పై చేయి అయిన సందర్భం సంక్రాంతికి ముఖ్యంగా సంక్రాంతికి. ఏవేవి సినిమాలు ఉన్నాయి సార్ లాస్ట్ టైం? అంటే 89లో ఇప్పుడు వెంకటేష్ ప్రేమ సినిమా, రేవతితో చేసిన సినిమా, సురేష్ కృష్ణ డైరెక్షన్ అనుకుంటుంది సినిమా. అది మంచి హిట్ అయింది, సూపర్ హిట్ అయింది ఆ సినిమా. ప్రేమ మంచి సినిమా అది. ఆ తర్వాత అదే టైంలో నాగార్జునది విజయ్ అనే సినిమా వచ్చింది. విజయ్ ఆ సినిమా పెద్దగా ఆడలేదు, పేరు కూడా ఎవరు గుర్తులేదు. నాగార్జున అంటే విక్రమ్ అనుకుంటారు కానీ ఫస్ట్ సినిమా విక్రమ్. అది జాకీ ష్రాఫ్ హీరో సినిమాకి రీమేక్గా వచ్చింది. ఆయనకి విక్రమ్తో ఎంట్రీ ఇచ్చాడు, ఈయనేమో వెంకటేష్ ఏమో కలియుగ పాండవులతో సినిమా ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చారు వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళు పోటీ పడిన సందర్భాలు పట్టుకుంటే 89 ఒకటి, 92 ఒకటి, 96 ఒకటి. 92కి వచ్చేసరికి చంటి సినిమా వెంకటేష్ది, నాగార్జునది కిల్లర్ సినిమా. నాగార్జునది కిల్లర్ హిట్ అయింది. మ్యూజికల్ హిట్. కిల్లర్ సినిమా పాటలు బాగుంటాయి. మనసా తెలుసా పాట, అది మనీషా ఆ సాంగ్. అది క్రిమినల్ అనుకుంటా కదా, అది కిల్లర్ అనుకుంటా. క్రిమినల్ సార్ అది క్రిమినల్. కిల్లర్ ఏమో బేబీ షాన్లు ఉంటది కదా, అది కిల్లర్ కరెక్ట్. అందులో శారద ఉంటది. మనం కిల్లర్ సినిమా పెద్దగా ఇది లేదు, చంటి సినిమా సూపర్ డూపర్ హిట్. క్రిమినల్ హిట్ అయింది, కిల్లర్ సినిమా అంత హిట్ కాలేదు. ఎందుకంటే అందులో నెగిటివ్ షేడ్ ఉంటది నాగార్జునది. అవునవును అట్లా. ఇక చంటి సినిమా గురించి మనకు తెలిసిందే, అది కేఎస్ రామారావు గారు ప్రొడక్షన్. అది అసలు బంపర్ హిట్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద వచ్చిన సినిమా. అది తమిళ సినిమాకి ఒక రీమేక్గా చెప్పాలి. ఇది సుజాత తల్లిగా చేసింది, వెంకటేష్ అమాయక పాత్ర, మీనా. చంటి అనేది ఆల్ టైమ్ రికార్డ్, అప్పట్లో అది ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు ఇప్పుడు కూడా ఎంతో మంది ఫేవరెట్ మూవీ, ఆల్మోస్ట్ అన్ని భాషల్లో కూడా తీశారు కదా ఈ సినిమా. ఆ సినిమా మంచి సినిమా అది. అలాగే ఆ సినిమా తర్వాత 96లో మళ్ళీ వీళ్ళిద్దరు పోటీ పడ్డారు. నాగార్జున వజ్రం సినిమాతోనూ, వెంకీ ధర్మచక్రం సినిమాతోనూ. ఇప్పుడు కూడా వెంకటేష్ మళ్ళీ. ఇప్పుడు ధర్మచక్రం హిట్ అయింది, వజ్రం ఫ్లాప్ అయింది. వజ్రం సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, ఫస్ట్ టైం నాగార్జున చేసిన సినిమాగా చెప్పొచ్చు అది. ధర్మచక్రమును మంచి సబ్జెక్టు, అది ఫాదర్కి కొడుక్కి మధ్యలో ఉండే క్లాషెస్తో ఉండే సబ్జెక్టు, అది మంచి హిట్ అయింది. ఒకటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఎంత సినిమాల పోటీ అని చూడటానికి అయితే లేదు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఏంటంటే సురేష్ బ్యానర్లో ఆయన ఎన్ని హిట్లు ఇచ్చాడో మనకు తెలుసు. రామానాయుడు గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, వాళ్ళ వెంకటేష్ గారి ఫాదరు, రాముడు భీముడు నాకు విత్ అయితే ప్రేమనగర్ అనేది చెట్టు అని చెప్తూ ఉంటాడు. ప్రేమనగర్ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్ సురేష్ మూవీస్ వచ్చిన దాంట్లో. అంటే ఫ్యామిలీ హీరోగా అట్లా ఆ బంధుత్వమే తర్వాత వియ్యం అందుకున్నారు వీళ్ళు. మన వెంకటేష్ సిస్టర్నే కదా నాగార్జున చేసుకున్నది, అక్కడ బంధుత్వం కూడా ఏర్పడింది కదా. నాగేశ్వరరావు గారితో చాలా సినిమాలు చేశారు సురేష్ బ్యానర్లో. అలాంటి వీళ్ళ మధ్య పోటీ అనుకోవడానికి కూడా లేదు ఇది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్టార్డమ్లో లేదు చెప్పాలంటే, పెద్ద హీరోలుగా చెప్పుకుంటాం కానీ ఒక సూపర్ స్టార్స్ లాగా చెప్పుకునే ఇమేజ్ ఇప్పుడు పోయింది. అంటే వెంకీకి అలా ఉంది కానీ నాగార్జున కొద్దిగా వెనకబడిపోయాడు ఈ పోటీలో చెప్పాలంటే. ఇప్పుడు దాన్ని రికవర్ చేసుకునే ప్రయత్నాల్లో నాగార్జున ఉన్నాడు. అది మరి ఈ సంక్రాంతికి ఏం చేలుస్తుంది, నాగార్జున స్టామినా ఎంత, హిట్ వస్తే మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మొన్న గద్దర్ సినిమా చూసాం మనం, హిందీ మూవీ, సన్నీ డియోల్ సినిమా. మరి సన్నీ డియోల్ని మర్చిపోయారు అందరూ. మరి ధర్మేంద్ర కొడుకుగా వచ్చి అప్పట్లో మంచి పెద్ద హిట్లు ఉన్నాయి. మరి గద్దర్ 2గా వచ్చేసరికి అది పెద్ద హిట్ అయిపోయి మళ్ళీ లైమ్లైట్కి వచ్చేసాడు. మళ్ళీ నాకు కూడా ఈ నా సామిరంగాతో లైమ్లైట్కి వచ్చినా ఆశ్చర్యపడక్కర్లే. మనం సినిమా ఫీల్డ్లో హిట్ అనేది ముఖ్యం. రజనీకాంత్ అంతకుముందు వరుసపెట్టి ఫ్లాపులు వచ్చినాయి, చాలా సినిమాలు ఉన్నాయి కదా, కబాలి, కాల, తర్వాత ఇట్లా దర్బారు, ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి. అవన్నీ ఫ్లాప్ అయిపోయిన జైలర్తో మళ్ళీ ఒక్కసారి లైమ్లైట్కి వచ్చాడు. ఈ సినిమా సక్సెస్ వస్తే, ఆ సినిమాలో కంటెంట్ ఉంటే ఈ కట్అవుట్కి మళ్ళీ ఆటోమేటిక్గా ఎలివేట్ అవుతాడు.
అయితే ఇప్పుడు ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈసారి కూడా మళ్ళీ వెంకటేష్ ముందంజలో ఉంటాడు అనిపిస్తుందా? మళ్ళీ నన్ను ఇరుకుని పెట్టే క్వశ్చన్ అది. చెప్పాలి అంటే మీరే అన్నారు ఎప్పుడు కూడా వెంకటేష్ గారు ముందు ఉంటారు అన్నారు కదా. మధ్యలో మరి సైంధవ్లాగా ఆయన వచ్చాడు, నాసామరంగా ఈయన ఉన్నాడు. మహేష్ బాబుని ఏం చేద్దాం? మహేష్ బాబుని పక్కన పెడదా, ఆయన్ని ఈ వీళ్ళిద్దరు పోటీకి వదిలేస్తే ఇప్పుడు వీళ్ళిద్దరిట్లో కనుక కంపేర్ చేసుకుంటే అది మనం ఊరికే ఊహాజనితమైన మీ అనుభవం ప్రకారం ఊరికే మీరు చెప్పండి. మీకు అంటే శైలేష్ కొలను మంచి దర్శకుడు, ఒకటి శైలేష్ కొలను మంచి దర్శకుడు. అది కొద్దిగా ఇట్లాంటి సబ్జెక్టులు జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సైంధవ లాంటి సినిమాలో అది సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ ఉంది, ఇదే ఉంది. దీంట్లో రాజ్ తరుణ్, నరేష్, నాగార్జున ఉన్నా కానీ అది కొరియోగ్రాఫర్ దీనికి విజయ్ బిన్నో ఏదో ఉంది అతను డైరెక్షన్లో వచ్చిన సినిమా. ఫస్ట్ టైం ఇది అటెంప్ట్ చేశాడు, కొరియోగ్రాఫర్ డైరెక్షన్గా మారాడు, డైరెక్షన్ చేశాడు. కాబట్టి మరి అది చెప్పలేము మనం, ఎందుకంటే నాగార్జున దాని మీద అంచనాలు లేవు, సైంధవ్ మీద ఎంతో కొంత అంచనాలు అయితే ఉన్నాయి. పైగా నా సామిరంగా చూస్తుంటే టైటిల్ అంతకుముందు ఉన్న సొగసరి అన్ని అవే కేటగిరీలో ఉన్నాయి. అది సోగాడి చిన్ననాయనే, బంగారు రాజు ఆ కేటగిరీలోనే చిలిపి పాత్రలా కనిపిస్తుంది అని మొనాటనే అయిపోతుంది. అలా అనుకుని గోస్ట్ చేసినా కానీ ఏమైంది, అది రోస్ట్ అయిపోయింది. అవును, అదే టైం ఒక్కొక్కసారి ఏం చెప్పలేము. సబ్జెక్టు పైగా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు ఈ సినిమాని. చాలా మధ్యన స్టార్ట్ అయింది, చాలా ఫాస్ట్గా చేసుకుంటూ వచ్చేస్తున్నారు. చెప్పలేము ఈ సినిమా ఫీల్డ్లో మనకి ఏది ఎప్పుడు హిట్ అవుతుందో, ఎవరు ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోతారో, ఎవరు ముందుకు వస్తారో ఎవరో చెప్పలేరు. కాబట్టి నా అంచనా అయితే ఆ రెండింటిలో సైంధవే మళ్ళీ కొద్దిగా పైన ఉండొచ్చు, నా సామాన్యంగా కింద ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. అది ఓకే. అంటే లాస్ట్ టైం చూసిన ప్రకారం చూసుకున్నా, ధర్మచక్రం చూసుకున్నా, ప్రేమ చూసుకున్నా అన్నీ వరుసపెట్టి పైచి వెంకీనే అయ్యాడు. కాబట్టి ఈసారి కూడా వెంకీ అయ్యే అవకాశం అట్లా అని చెప్పట్లేదు, జనరల్గా సినిమాలను బట్టి సబ్జెక్టులను బట్టి చెప్తున్నాను. ఓకే ఓకే. సో ఇదండి. సో ఈసారి సైంధవ నా సామిరంగలో ఇద్దరికి కూడా ఎవరి ఫ్యాన్స్ బేస్ బట్టి వాళ్ళు ఉంటుంది అనుకోండి. బట్ గత సినిమాలతో పోలిస్తే ఈసారి కొంచెం సైంధవకి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. మరి మన అంచనాలకు మించి నా సామిరంగ కూడా హిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో అదేమీ చెప్పలేము కాబట్టి మన సినిమా రిలీజ్ అయ్యే వరకు చూడాల్సిందే.